అలాంటి వాడు ఉండకూడదు ఈ సమాజంలోనే ఉండకూడదు. అతను అసలు ఇంకా అతను ఎంబడే ఎన్కౌంటర్ చేసేయాలి. అలా అతన్ని కూడా అలానే చేసేయాలి. అందరి మధ్యలో చూస్తుంటూనే నడి రోడ్ మీద ఎన్కౌంటర్ చేయాలి. అసలు అంత కోపం మా వాడిని, మా దేవుడా నాకు నిద్ర పట్టడం లేదు, ముద్ద దిగడం లేదు. మా మమ్మీకి ఫోన్ చేసి భయమైతుంది మమ్మీ నాకు అని చెప్తే, నువ్వు కూడా కోపం రాకుండా మంచిగా ఉండు, నువ్వు కూడా వాళ్ళు భయపడుతున్నారు. మా మమ్మీ వాళ్ళు కర్మంగట్లో ఉంటారు. ఆవేశం వీళ్ళకు అంటే ఒక మగాడు అట్లా చేస్తే ఉన్న వాళ్ళు కూడా అట్లా చేస్తారని మగాళ్ళ మీదనే ఇంప్రెషన్ పోయింది. నిజం చెప్పాలంటే ఈ సంఘటనతో ఎంత సైలెంట్ గా ఉంటే అంతే మంచిది. లేడీస్ కి చెప్తున్నా, ముఖ్యంగా భార్యలకు చెప్తున్నా, ఆవేశపడకుండా సైలెంట్ గా ఉండాలి. ఏమైనా గానీ ఓర్చుకొని పోవాలి, ఆవేశం పడొద్దు. ఆమెకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట. పాపం అవును, ఏం చేశాడో అతను. ఆమె అంతగానం ఏమైందో పర్సనల్ విషయాలు తెలియదు గానీ పర్సనల్ విషయాలు ఉంటే వదిలేయాలి, లేదంటే డివోర్స్ ఇవ్వాలి, కానీ ఇలా అలా చేయకూడదు కనీసం. కొనో ఊపిరితో ఉందంట ఆమె. ఉన్నా కూడా అతను కనీసం హాస్పిటల్ తీసుకెళ్తే పిల్లలకి కొడితే ఏమైనా అయిందా? ఏడుస్తుండే కదా పిల్లలు, కనీసం మమ్మీ లేకుండా చేశాడు, ఏడవకుండా చేశాడు. అంటే కొట్టి చంపాడా? గోడకి వేసి గుద్దాడంట. కోపం వేసి, నాకు కూడా తెలియదు, యూట్యూబ్ లో చూసాను, ఇప్పుడే పెట్టారు. గోడకేసి గుద్దితే కింద అదే పడిపోయిందంట స్పృహ తప్పి. అప్పుడే కొన ఊపిరితో ఉందంట. అప్పుడే హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతుకుతుండే మేబీ. చిచి. ఓకే, చంపేసి ఎండ ఆ పీసెస్ ని మక్కలు కట్ చేసి ఇంటి పక్కన జరిగిందా? వాము అనిపించిందా? అది ముక్కల్ని కట్ చేసి ఆ పీసెస్ ఎండలో పెట్టాడంట కదా, నిజమేనా? యూట్యూబ్ లో చూసానండి, ఇప్పుడే నిజమే అంటున్నారు అందరు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కుక్కర్ లో ఆమె వండి పెట్టిన కుక్కర్ లో ఆ పీసెస్ ని ఉడకబెట్టి ఆ డ్రైనేజ్ లో వేసినాడు. అసలు చాలా శిక్ష పడాలి అతనికి మాత్రం.